నమస్తే వాళ్ళు ఎరికా నేను ఎవరో నేను మీ పాపనని. ఈరోజు అమ్మ సేవ ట్రస్ట్ వాళ్ళు ఒక కుటుంబానికి సంబంధించిన ఒక పెద్దవారికి వాళ్ళ పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోని స్థితిలో ఈరోజు అమ్మ సేవ ట్రస్ట్ వాళ్ళు వీళ్ళకి షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని చేసి అయితే ఇక్కడికి వచ్చిన మరి అదే విషయం మీద ఇక్కడ వీళ్ళ గురించి వాళ్ళ నేపథ్యం ఏంది, ఇక వాళ్ళ పోతే ఇక వాళ్ళ పరిస్థితులు ఏంది, ఎట్లా ఉన్నాయి, మరి అమ్మసేవ ట్రస్ట్ వాళ్ళకి మరి వీళ్ళు ఎట్లా పరిచయం అయ్యారనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇలా కష్ట సుఖాలు ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. బాబాయ్ నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావానే? ఎక్కడుంటారు? ఇంద్రెడ్డి నగర్. మరి ఇవాళ షష్టి పూర్తి చేసుకున్నాం. అయితే మళ్ళా పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు చేసిరు మా ఇప్పుడు వాళ్ళు చేసిరు మళ్ళీ ఇప్పుడు అమ్మ ట్రస్ట్ వాళ్ళు చేసిరు. ఎట్లా అనిపిస్తుంది మరి? ఏదో షష్టి పూర్తి చేస్తే మాకు ఖుషిగా ఉన్నది. మరి మీ పిల్లలు ఇట్లా ఏం చేస్తారు? పుట్టే పిల్లలు పని చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఉన్నోళ్ళు చేయాలంటే పుడితే ఏం చేస్తారు? అంతేనంట. అంతే మరి. ఉండి దండుగా లేకదండి, ఉండి దండుగా లేకదండి. ఎందుకు అట్లా అంటున్నావు? మళ్ళీ అడిగితే కదా తల్లిదండ్రులు అడుగుతారు, ఉంటే ఆస్తులు అడుగుతారు. ఎవరు ఆస్తులు లేకుంటే ఎవరు అడగరు. ఎవరు అడుగుతారు? ఇలాంటి పరిస్థితులు చాలా మందికి చాలా తక్కువ. అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకంటే నేను వచ్చి చూసిన మీ ప్లేసు అదైతే ఏవైతే ఉన్నాయో దాని గురించి అంటే అక్కడ చూసిన. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నది మీరు సంపాదించుకున్నారా లేకపోతే ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా మీకు? ప్రభుత్వం ఇచ్చింది. మరి మీకు ఇప్పుడు తిండి తికానా మరి ఎట్లా? అంటే పిల్లలు లేరు అంటున్నారు కదా. అంతా ఏదో వాళ్ళతో వాళ్ళు ఇల్లు సప్లై చేస్తుండ్రు. అంటే అమ్మ సేవ ట్రస్ట్ వాళ్ళు మీకు ఎప్పటి నుంచి పరిచయం? మీకు అమ్మ సేవ ట్రస్ట్ వాళ్ళు ఎప్పటి నుంచి పరిచయం? 10 సంవత్సరాల నుంచి పరిచయం. అంటే 10 సంవత్సరాల నుంచి కూడా అమ్మ సేవ ట్రస్ట్ వాళ్ళు మీకు ఆదరిస్తున్నారు. అంటే మరి మీకు అన్ని అంటే బట్టలైనా తిండి అయినా అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు. అంటే పిల్లల నుండి కూడా మీరు అడుగారు. ఆస్తులు ఉంటే అడుగుతారు. ఆస్తులు ఉన్నా కూడా ఆయన గొంతులు పిసికి పొడుస్తారు.
అంటే మీరు ఒకప్పుడు బాగా బతికిరని అక్కడ చెప్తున్నారు. ఆ జమాన్ అట్లా ఉండి జమాన్ ఇట్లా ఉండి. అంటే ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఇద్దరు బిడ్డలు, ముగ్గురు బిడ్డలు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇద్దరు బిడ్డలు ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసిన మరి మీ అల్లుళ్ళు ఏమన్నారా? ఎవరు అడగారు, ఎందుకు అడుగుతారు? ఉంటే అడుగుతారు. ఆస్తులు వస్తువులు ఉంటే అడుగుతారు. ఆస్తులే అన్నిటికీ ఆస్తులే కారణం అంటారు. ప్రేమలు లేవా? ఎక్కడ ప్రేమలు లేవు. ప్రేమలు ఉంటే ఆయన దగ్గర ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు. సంవత్సరాలు రారు, వాళ్ళది మనది. ముసలు అడిగేటోళ్ళు ఉండరు. ఈ జమాన్లో మనమే మీరు కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళకు కళ్యాణాలు చేసి వాళ్ళ పిల్లలు అయిన దాకా కూడా మీరు ఇలా వాళ్ళ పిల్లలు కూడా పెద్ద అయిన సిచ్యువేషన్ వాళ్ళ సుఖాలు వాళ్ళే నాన్న రారు, ఎవరు రారు. నాన్నలే గిన్నెలే ఉంటే అవి ఉంటే ఇవి ఉంటే వస్తారు, అవి లేకుంటే ఎట్లా వస్తాను నేను అంతే. కానీ ఇంత దారుణమైన సిచ్యువేషన్ అయితే ఎవరికి రావద్దు. కానీ ఇక్కడ అమ్మసేవ ట్రస్ట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ నీడనిస్తూ ఇలాంటి వాళ్ళకి సేవ చేసుకుంటూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తుంది. మొన్న అనాథ రోడ్ సైడ్ వాళ్ళకి కానీ, అనాథ పిల్లలకు కానీ, స్కూల్ పిల్లలకు కానీ ఇలా ఎక్కడంటే ఇక్కడ ఎట్లాంటి సమస్య ఉంది అంటే అలాంటి సమస్య మీద చర్యలు తీసుకుంటుంది. మరి ఇలాంటి సమస్యల మీద ఇంకా పోరాడుతూ అనే నేపథ్యం మీద వీళ్ళు వెళ్ళిపోతున్నారు అమ్మసేవ ట్రస్ట్ వాళ్ళు. వాళ్ళకు తోడుగా నేను కూడా నిలబడుతున్నా. మీకు సాయమైనంత సహాయం చేసేంత అటువంటి గుణం ఉండి కొంచెం సహాయం చేసే వాళ్ళు అయితే ఇక్కడ స్కానర్ పెడతాం. అక్కడ వాళ్ళకి స్కానర్కి ఫౌండేషన్ తరపు నుంచి ఏదైనా మీరు తోచినంత సహాయం చేస్తే అది ఇక్కడ వీళ్ళ పెద్దలకు అందుతుంది. వీళ్ళు వాళ్ళకి సరే మనకు ఎంతో అంతో ఖర్చులు ఎల్లదీసిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళని చూడండి అసలు ఎంత అయితే. ఇప్పుడు అమ్మసేవ ట్రస్ట్ వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఒక స్కానర్ పెడతాం. తోచినంత స్కానర్కి తోచినంత సహాయం చేయండి. ₹1 అయినా సరే, ₹10 అయినా సరే, ₹100 అయినా సరే మీరు చేసే సాయం ప్రతి ఒక్క సాయం కూడా ఇక్కడ వీళ్ళకి చేరుతుంది. ఇలాంటి వాళ్ళకి పెట్టిన వాళ్ళం అవుతాం. ఎక్కడో మనం ఈరోజు ఓలి పండుగ అనుకుంటే ఓలి పండుగ చేసుకుంటే మనం దాదాపుగా ఇంట్లో మనం బయట దోసుగాళ్ళతో పోతే మినిమం ఎట్లేమన్నా 10,000 ఎగిరిపోతాయి. అందులో ఒక ₹100 మనకి కాదనుకొని మనం సాయం చేస్తే వాళ్ళకు ఒక కడుపు నింతుంది, ఒక పూట గడిచిపోతుంది. ఇలాంటి సహాయాలు చాలా చేయాలని కోరుకుంటున్నా. పాపం ఈ బాబాయ్ అయితే చాలా నాకు మస్తు బాధపడ్డాడు ఇంతకుముందు. ఇక మస్తు బాధపడి ఏడ్చేయండు. ఇట్లా నాకు సాయం చేయండి అదేనని. అమ్మసేవ ట్రస్ట్ వాళ్ళు అందిస్తూనే ఉన్నారు. వాళ్ళు చేతనైనంత వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళకి కూడా మనం మన తరపు నుంచి కూడా సేవకి అమ్మసేవ ట్రస్ట్కి మనం ఎంతో అంత ఫౌండేషన్ ఇస్తుంటే వీళ్ళ లాంటి వాళ్ళకి ఇంకా కొంతమందిని కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తీసుకొచ్చి వాళ్ళకు కూడా సేవలు చేసే అవకాశాలు ఉంటాయి. రేపు లేదు మళ్ళీ ఎల్లుండి గోశాల కూడా నిర్మిస్తున్నారు. ఆ గోశాల వీడియోలు కూడా త్వరలో మేము ముంగడి నిలబెడతాం, తీసుకొస్తాము కూడా. అందరికీ నమస్కారం. మీ తోచిన కాడికి ఏదో సాయం చేయండి. నాకు 1950లో పుట్టిన 75 సంవత్సరాలు. నేను ఆమెకు మా భార్యకు 65 సంవత్సరాలు. ఎవరు చేసేవాళ్ళు లేరు, దిక్కు లేరు, ఎవరు లేరు. చేసిన కాడికి సాయం చేయాలి అని అమ్మవారి తరఫు నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.